హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దేవిని. ఏంటమ్మా మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని అనుకుంటున్నారా? అదే చెప్తానండి. మీకు కాకపోతే ఇంకెవరు చెప్తాను. చెప్పడం ఎందుకు, చూపిస్తాను, నడిసేయండి. అంతకన్నా ముందు మీ పార్ట్నర్తో నైట్ రైడ్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. అదేనండి, మా ఊరి ఆంజనేయ స్వామి వారి గుడి వద్ద శివరాత్రి మహోత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయని చెప్పాను కదండి. ఆంజనేయ స్వామి వారి గుడి డెకరేషన్ ఎలా చేశారు, అలాగే లైటింగ్ ఎంత బాగా పెట్టారు, అలాగే జాతర ఎలా జరిగింది, జాతరలో ఏమేం పెట్టారు అనేది మీకైతే ఈ వీడియోలో చూపించబోతున్నాను, చూసేయండి. ఈ సంవత్సరం 75వ వజ్రోత్సవం అండి. అలాగే మహా అన్న సమారాధన కూడా జరుగుతుంది. ముందుగా లైటింగ్ అనేది ఎలా పెట్టారో చూపిస్తాను, చూసేయండి. ఈ సంవత్సరం లైటింగ్ అయితే చాలా అంటే చాలా బాగా పెట్టారండి. అంటే ప్రతి సంవత్సరం పెడతారు, కానీ ఈ సంవత్సరం ఇంకొంచెం గ్రాండ్గా పెట్టారనే చెప్పుకోవచ్చు. ఇలాంటి లైటింగ్స్లోంచి వెళ్ళాలంటే మాకైతే చాలా అంటే చాలా ఇష్టం. వెళ్తుంటే డిఫరెంట్గా కొత్తగా భలే అనిపిస్తుంది. మీకు కూడా అంతేనా? మీ అందరికీ చూపిద్దామని వీడియో అయితే తీస్తున్నాను, కానీ మనకి బయటికి వెళ్ళి వీడియోలు తీసే అలవాటు లేకపోవడం వల్ల వచ్చిందండి వయ్యారి కెమెరా పట్టుకుని అని అనుకునే వాళ్ళు నన్ను చూసే చూపుకి ఖచ్చితంగా నేనైతే డిస్టర్బ్ అయ్యాను. కానీ ఈసారి అయితే కొంచెం ధైర్యం తెచ్చుకుని డేర్ చేసి అయితే ఈ వీడియో తీశాను. ఏంటి, ఈ వీడియోస్ తీయడానికేనా అంత డేర్ అని పదాలు వాడేస్తున్నా అనుకుంటారేమో. కొంచెం డేర్ అయితే కావాలండి, ఎందుకంటే అందరూ చూసే చూపుని డైవర్ట్ అవ్వకుండా, చూసారని అనుకోకుండా ఫ్రీగా మనం తీయాలి కదండి. ఎవరేమనుకున్నా, ఎలా చూసినా సరే కొంచెం ఫ్రీగా చేసిందైతే నేను ఇదే ఫస్ట్ వీడియో అండి, బయటికి వచ్చి చేసిందైతే. ఎందుకంటే అంత హైప్ వెళ్ళేంత వ్యూస్ మన ఛానల్ లేదు కదండి. లైటింగ్ చూపిస్తా చూడండి అని చెప్పి ఇదంతా మాకెందుకు చెప్తున్నావు అనుకోకండి. చూసారు కదండి లైటింగ్ అయితే ఎంత బాగా పెట్టారో. అలా లైటింగ్ చూసుకుంటూ మనం ఇప్పుడైతే గుడి దగ్గరకు వచ్చేసాము. గుడి దగ్గర డెకరేషన్ ఎలా చేశారో చూసేద్దాం ఇప్పుడు. ఈసారి డెకరేషన్ అయితే గుడంతా కూడా ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్తో అయితే చేశారు. ఐడియా ఎలా వచ్చిందో కానీ ఈ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ డెకరేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. గుడంతా కూడా ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్తో డెకరేషన్ చేశారు. అలాగే అక్కడ స్తంభాలు ఉంటాయి కదండి, ఆ స్తంభాలకి కూడా ఒక స్తంభం ఫ్లవర్స్తోని, ఒక స్తంభం ఫ్రూట్స్తోని అయితే చేశారు. ఈ వీడియో అంతా కూడా ఇదైతే నైట్ టైం అండి. నైట్ టైమే ఇంతమంది వచ్చి దర్శించుకున్నారు. నైట్ టైం కాబట్టి డోర్స్ అనేది క్లోజ్డ్లో ఉన్నాయి. నైట్ టైం అంటే 11:30 ఆ టైం అవుతుందండి. స్వామివారికి అయితే పూలదండతో అలాగే డబ్బుల దండతో అయితే వేశారు ముందు రోజు రాత్రి. అదే తర్వాత రోజు రాత్రి అయితే చాలా పెద్ద పూలదండండి, అది కూడా ఈ వీడియోలోనే చూపిస్తాను మీకు, చూసేయండి. ఈ వీడియో ముందు రోజు నైట్ తీయడం వల్ల అప్పటికైతే ఇంకా మెడలో వెయ్యలేదు, స్వామివారికి తెచ్చి అయితే పెట్టారు. నేనైతే నార్మల్గా వీడియో అయితే చేసి చూపిస్తున్నాను. మెడలో వేసిన తర్వాత కూడా నెక్స్ట్ డే మీకు వీడియో తీస్తాను. ఇదంతా కూడా నేను మా వారు స్కూటీ మీద అయితే వెళ్ళి ఈ వీడియో అనేది తీసుకున్నామండి ముందు రోజు నైట్. ఈ వీడియోలోనే చూడండి, వీడియో తీస్తుంటే ఎవరో చూస్తున్నారని ఇంకా వీడియో కూడా ఆఫ్ చేస్తాను. అది ఆ కెమెరాలో అయితే క్యాప్చర్ అయింది. మా వారితోనే ఈ వీడియో తీసేది కాబట్టి కొంచెం ధైర్యంగా అయితే నేను ఈ వీడియో తీశాను. నేనైతే బయటికి వెళ్ళి షూట్ చేసి తీసి పోస్ట్ చేసింది అయితే ఇదే ఫస్ట్ వీడియో. కొంచెం సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నా. వీడియో అయితే తీసానండి, కానీ వీడియో తీస్తుంటే చూసే చూపులకి ఎందుకో కొంచెం డైవర్ట్ అయ్యి కెమెరా ఆఫ్ చేసేసేదాన్ని. అలాగే వచ్చిన వాళ్ళందరూ కూడా అలరించి ఆనందపడి ఫోటోలు తీసుకునేలాగైతే ఈ సెట్ అయితే ఏర్పాటు చేశారు. అలాగే డ్యాన్స్ కూడా ఉంది కదండి, ఇక్కడి నుంచి ఫోటోలు ఎలా తీసుకుని పక్కనే డ్యాన్స్ ఏర్పాటు చేశారనమాట. ఇక్కడ పెట్టిన బొమ్మల సెట్ అంతా ఏంటంటే మొత్తం అంతా కూడా పల్లెటూరి వాతావరణం అండి. ఇక్కడ ఒకతను తిరిగల దగ్గర అయితే ఫోటో తీసుకోవడానికి అని కూర్చున్నారు. నిజంగా అవి రెండూ కూడా బొమ్మలేనా అనిపించింది, అతను కదిలిన తర్వాతే తెలుస్తుంది. అదైతే వీడియోలోనే చూశాను నేను కూడా. ఇక్కడ పెట్టిన బొమ్మల సెట్టింగ్ అంతా కూడా చూపిస్తాను, ఒక్కొక్కటిగా చూసేయండి. అప్పట్లో కుళాయిలు పైపులు అంతగా ఉండేవి కాదు కదండి. అప్పట్లో అయితే
ఎక్కడ బాగుందో అక్కడి నుంచి నీరైతే తోడుకుని తెచ్చుకునేవారు. ఇప్పట్లో అయితే అంతగా పెంచుకోవట్లేదు కానండి, అప్పట్లో అయితే ప్రతి ఇంటికి కోడి ఉండేదండి. కోడి కూస్తే లేసేవారంట. బావిలో నీళ్ళున్నాయా లేదా అని చూస్తున్నట్టున్నారు. అప్పట్లో అయితే తయారు చేసిన చేటలో మాత్రమే చెరిగేవారు. అప్పట్లో వాళ్ళకి అవే ఉండేవి. తర్వాత మనకి ఇప్పుడంటే మారిపోయాయి. కొంతమంది చూసేవాళ్ళకి ఇవన్నీ కొంచెం కొత్తగా అనిపించవచ్చు కానండి, మా పల్లెటూళ్ళల్లో కూడా ఇంకా కొంతమంది ఇవన్నీ వాడేవాళ్ళు కూడా ఉన్నారు. బియ్యం, మినుములు లాంటివి ఆడుకోవడానికి తిరగళ్ళు, పప్పు రుబ్బుకోవడానికి రుబ్బురోళ్ళు, పచ్చళ్ళు అలాగే మసాలాలు నూరడానికి సందికెళ్ళలు ఇలాంటివి ఇదివరకటి రోజుల్లో ఎక్కువగా వాడేవారు. ఇప్పటికీ కూడా వాడేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ వీడియోలన్నీ తీసుకుని వెళ్ళేసరికి మా వీధి దగ్గరికే వచ్చేసినాయి ఈ వేషాలన్నీ కూడా. జాతర జరుగుతుందని చెప్పాను కదండి, ఈ వీడియోలో చూసేయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. నేను ఈ వీడియోలో అయితే లైటింగ్ ఎలా పెట్టారు, డెకరేషన్ ఎలా చేశారు, అలాగే ఆ నైట్ జాతరలో ఏమేమి పెట్టారని అయితే ఈ వీడియో పెట్టాను. స్టార్టింగ్లో 75వ వజ్రోత్సవం అన్న సమారాధన అని చెప్పారు. అవునండి, శివరాత్రి రోజునైతే అన్న సంతర్పణ కూడా జరిగింది, అది కూడా వీడియో తీశాను. నెక్స్ట్ వీడియోలో అయితే అన్న సంతర్పణ, చిన్నపిల్లలతో డ్యాన్స్ పెట్టారు, డ్యాన్స్ ప్రోగ్రామ్, అలాగే తీర్థం పెట్టారు. ఇదైతే మీకు ఒక వీడియోలో పెడతాను. ఇవన్నీ అయితే మీకు నెక్స్ట్ వీడియోలో అనేది నేను పెడతాను. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.